ఉచిత విద్యుత్ ఎత్తివేసి ప్రత్యేక డిస్కంలు ఏర్పాటు చేసి ప్రైవేటు పరం చేయాలనే దురుద్దేశంతో టీఆర్సీ అనుమతి లేని రైతు డిస్కాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్మార్ట్ మీటర్ల విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఉచిత విద్యుత్ ఎత్తివేస్తే రైతులు వ్యవసాయం చేసుకోలేక దివాలా తీసే పరిస్థితి ఉంటుందని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. గత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి పెట్టినా, బీజేపీ వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా నేను రైతులకు మీటర్లు విడిచేయనని చెప్పి మోడీతో పంచాయతీ పెట్టుకుని రైతుల్ని కాపాడినటువంటి విషయాన్ని మేము రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాం. అయ్యా రైతులారా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఈరోజు వచ్చినటువంటి 2.5 సంవత్సరాల కాలంగా రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ పంట వేసుకోవడానికి యూరియా ఇవ్వరు, రైతు రుణమాఫీ సక్రమంగా చేయరు, రైతు భరోసా సక్రమంగా చెల్లించరు. ఇప్పుడు తీరా వస్తే ఉచిత విద్యుత్ ఎత్తివేసి రైతుల మోటార్ల కాడ మీటర్లు పెడతామని ప్రభుత్వం కేంద్రంతో ఒప్పందం చేసుకుని 3 నెలల్లో అమలు చేస్తామంటుంది. రైతు ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెడతారట. అందరికీ ఇళ్లలో మీటర్లు పెట్టి సెల్ ఫోన్లో కనుక మనం కార్డులు వేసుకున్నట్టు ముందుగానే డబ్బులు కట్టి కరెంట్ మీటర్లో కార్డు వేసుకునే విధానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తా ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం, రైతుల్ని ఆలోచించమని కోరుతా ఉన్నాం. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా ఓట్ల రూపంలో కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోవడానికి మీరందరూ కలిసికట్టుగా ఉండాలని, ఈ విద్యుత్ విధానాన్ని విరమించుకునే అంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతాంగం తరఫున, ప్రజల తరఫున టీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని తెలియజేస్తూ జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేశవరన్న నాయకత్వం విరమించుకోవాలి. స్మార్ట్ మీటర్లు పెట్టే విధానాన్ని విరమించుకోవాలి. అక్రమ రైతు డిస్కం నిర్మాణాన్ని జై తెలంగాణ.